హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా మెర్సీ ఈ మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి తైమూర్ బెక్మాన్ బెటోవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్రిస్ ప్యాట్, రెబెక్కా ఫెర్గ్యూసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. దొంగలు వెతికి పట్టుకొని సరికొత్త చట్టమైన ఏఐ చట్టాన్ని అమలు చేస్తూ ఉంటాడు. అలా ఏఐ ఉపయోగించి చట్టాన్ని అమలు చేస్తూ ఉన్న ఆ దేశంలో 19వ ముద్దాయిగా క్రిస్ రావెన్ అంటే హీరోయే కోర్టుకు వెళ్తాడు. అతన్ని ముద్దాయిగా అతని భార్యను అతనే చంపాడని అతని మీద అభియోగం మోపబడుతుంది. ఏఐ జడ్జ్ మ్యాడాక్స్ అతని నిజాయితీని, అతని నిర్దోషత్వాన్ని నిరూపించుకోమని చెబుతుంది. 90 నిమిషాలు టైం ఇస్తుంది. ఆ 90 నిమిషాల్లో క్రిస్ రావెన్ ఏం చేశాడు, అతని భార్య హత్యకి కారణమైంది ఆమె కొత్త బాయ్ ఫ్రెండా, లేకపోతే కెమికల్స్ తయారు చేసిన కంపెనీయా, ఇవేమీ కాకుండా ఆమె వాడుతున్న బర్నర్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, క్రిస్ రావెన్ పట్టుకున్న శిక్షింపబడిన ముద్దాయిలు తరపు చుట్టాలు చేసిన పని, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఇదంతా ఫ్యూచర్లో జరగబోయే సినిమా. ఈ సినిమా చాలా టెక్నికల్గా బాగా రిచ్గా తీశారు. అయితే సినిమా మొత్తం హీరో ఓ కుర్చీలో కూర్చొని, ఊపిరి సినిమాలో నాగార్జున టైప్లో కూర్చొని సినిమా అంతా అలాగే ఉంటాడు. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి అతను కుర్చీలోంచి బయటకు వస్తాడు. దానివల్ల మనకి ఏం చూస్తున్నాం అనిపిస్తుంది. అయితే ఫ్యూచరిస్టిక్ వెపన్స్, ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ ఈ సినిమాలో కనబడుతూ ఉంటాయి. దొంగను పట్టుకోవడానికి గాల్లో ఎగిరే బైకులు లాంటివి వేసుకొని పోలీసులు వెళ్తూ ఉంటారు. ఈ సినిమాలో ఫ్యూచరిస్టిక్గా ఇన్వెస్టిగేషన్ ఇలాగే జరుగుతుందేమో అన్న టైప్లో చక్కగా తీశారు. రెబెక్కా ఫెర్గ్యూసన్ పాత్ర కూడా సేమ్ అలా టీవీలో కూర్చొనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆవిడికి కూడా పెద్దగా కదలికలు ఏమి ఉండవు. అది కూడా ఊపిరి సినిమాలో లేడీ నాగార్జునలా అనిపిస్తుంది. అయితే దర్శకుడు మిగతా పాత్రల చుట్టూ కథను నడిపి ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్ళి టెక్నాలజీని ఉపయోగించుకున్న తీరు సినిమాని ఇంట్రెస్టింగ్గా మలిచిందనడంలో సందేహం లేదు. మీకు ఫ్యూచర్లో జరగబోయే ఇంట్రెస్టింగ్ టెక్నాలజీలతో తీసిన సినిమాలు ఇష్టమైతే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. బాగానే తీశారు. 3Dలో ఈ సినిమాని చూశాను. 3D ఎఫెక్ట్ ఎక్కడా కనపడలేదు. అనవసరం 3Dలో చూడకండి. పీవీఆర్లో స్క్రీనే చిన్న ఉంటాయి. దానిలో కూడా మళ్ళీ 60% ఈ సినిమాని స్క్రీన్ చేయడం చాలా చిరాగ్గా అనిపించింది. 3D ఎఫెక్ట్లు అవి లేకుండా చక్కగా థియేటర్లో 2Dలో చూడండి. ఈ సినిమా ఆకట్టుకుంటుంది. క్రిస్ ప్యాట్ నటన ఓకే అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు అనిపించేలా చేశాడు. అతని కూతురిగా నటించిన అమ్మాయి బాగా చేసింది. భార్య పాత్ర కొంతసేపు ఉంటుంది, ఓకే అనిపిస్తుంది. ఇక విలన్గా నటించిన వ్యక్తి ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు, బాగానే చేశాడు. రెబెక్కా ఫెర్గ్యూసన్ కూడా ఉన్న పాత్రని అలా పెద్దగా ఎక్స్ప్రెషన్ లేకుండా అలా నడిపించేసింది. ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టైంపాస్కి ఈ సినిమాని థియేటర్లో కావాలంటే ఒకసారి చూడండి, లేదా ఓటీటీలో వచ్చే వరకు ఆగండి. ఈ సినిమా ఇంగ్లీష్లోనే లభిస్తుంది. హిందీ డబ్బింగ్ కూడా రిలీజ్ అయింది, మిగతా భాషల్లో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?